రైట్. ఒక్కసారి జస్టిస్ రాకేష్ పై సుప్రీం సీరియస్ అది ఒక్కసారి ప్లే చేయరా? జస్టిస్ రాకేష్ గారు రాష్ట్రంలో రాజ్యాంగం అమల్లో లేదని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించి, వ్యక్తిగతంగా తన కామెంట్స్ వినిపించి, అలాగే ఖైదీ నెంబర్ ఇలా అని కొడితే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందని, ఈయన గురించి నేను ఈ మధ్య తెలుసుకున్నానని, ఒక జడ్జి చేయాల్సినటువంటి కామెంట్స్ కాదని ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఆయన మీద సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యల్ని తీసుకొచ్చి ఈరోజు గవర్నర్తో వినిపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. చాలా మంచి పాయింట్ చెప్పారు రామనాథ్ గారు. మన గవర్నర్ గారు కూడా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతోనే అబద్ధం చెప్పించారు. అదే రాకేష్ కుమార్ పైన సుప్రీంకోర్టు ఏ రకంగా సీరియస్ అయిందో ఒక్కసారి చూడండి. అదే జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఏ రకంగా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ దాంట్లో సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించినందుకు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వార్త. రాకేష్ కుమార్ గారు ఈరోజు ఆ రాకేష్ కుమార్ గారు, జస్టిస్ రాకేష్ కుమార్ గారు చేసినటువంటి కామెంట్స్ని చంద్రబాబు నాయుడు గారు గవర్నర్తో చెప్పిస్తారు. ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఫస్ట్ అక్కడ స్క్రీన్ పైన చూపిస్తోంది. వారు చేసినటువంటి కామెంట్స్ని చాలా సీరియస్గా తీసుకుంది సుప్రీంకోర్టు. ఆ వ్యాఖ్యల్ని తొలగించింది. మీరు అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, మీకు సంబంధం లేని వ్యాఖ్యలు చేశారు. మిషన్ బిల్డ్ కేసుల తీర్పులో సీజేలను బదిలీ, మళ్ళీ ఈయన సీజేల బదిలీని కూడా తప్పుపడుతూ కొలీజియం పైన కూడా వ్యాఖ్యలు చేశారట. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా క్లియర్గా చెప్పింది. ఆయన అనుచిత వ్యాఖ్యల్ని మొత్తం కూడా తొలగించేసింది. పైగా వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్రైబ్యునల్లో మెంబర్గా ఉన్నారు జస్టిస్. అక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించారనే ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఇమీడియట్గా వచ్చి కోర్టుకు వచ్చి మా ముందు నిలబడండి అని చెప్పడంతో ఆఖరికి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. మరి వారి వ్యాఖ్యల్ని పట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు డిలీట్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మళ్ళీ గవర్నర్ గారితో చదివిస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మేనేజ్మెంట్, నేను ఇంక వ్యవస్థల పేర్లు చెప్పను, మేనేజ్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించుకోండి. పైగా మళ్ళీ గవర్నర్ గారి దగ్గర ఆ వ్యాఖ్యలు చేయించటం. ఎస్, ఒక న్యాయ నిపుణులు శర్మ గారు వారే చెప్పాలి ఈ అంశం పైన. శర్మ గారు, ఏంటి సార్ ఇది? జస్టిస్ రాకేష్ గారి గురించి వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారితో చెప్పించడం. ఈరోజు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి చేత ఎన్నో అవాస్తవాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పించారండి. ఆ వాస్తవాల్లో సుప్రీంకోర్టు తొలగించిన వ్యాఖ్యల్ని ఈ రాకేష్ గారు ఏదైతే ఉన్నారో అనుచితంగా ఆ రోజుల్లో అన్నారు, చేశారని సీరియస్ అయ్యి తొలగించిన వ్యాఖ్యల్ని కూడా రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన వాటిని రాజ్యాంగాన్ని పరిరక్షించే గవర్నర్ గారి చేత పలికించడం చేయటము, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి అహంకార ధోరణిని. చంద్రబాబు నాయుడు గారు నేను నాకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలు, నేను అన్ని వ్యవస్థల్ని నా చేతుల్లో పెట్టుకుంటే ఎవరినన్నా ఏదన్నా చేయగలను, హత్యలు చేయించగలను, అన్ని చేయించగలను, అన్ని బిల్డింగ్లు అనధికారికంగా కూల్చగలను. మొన్న హైకోర్టు వైఎస్ఆర్సీపీ పార్టీ భవనం కూల్చొద్దన్నా సరే కూల్చేశారు. అట్లానే గవర్నర్ గారి చేత కూడా నేను అవాస్తవాలు పలికించగలను. సుప్రీం తొలగించిన వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారితో మళ్ళీ చెప్పించడం అనేది ఏ రకంగా చూడాలి? ఒక న్యాయ నిపుణులుగా చెప్పండి. ఇది ఎంత, ఇది అలా చేయొచ్చా? సుప్రీంకోర్టుని కూడా అవమానించినట్టు కదా ఇది. అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యవస్థతో సహా ఏదన్నా సరే నేను వాటన్నిటికన్నా అధినేతని, వాటన్నిటికీ కూడా నేనే అధిపతిని అనే అహంకార ధోరణితోటి ఈరోజు ఆ మాటలు పలికించడం చేశారు. వారికి తెలియదా సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలను తొలగించిందని చెప్పి, సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యల మీద సీరియస్ అయిందని అయినా తెలిసినా ఈరోజు గవర్నర్ గారి చేత అవి ఆ వాస్తవాలను మళ్ళీ పలికించారు, ఆ వ్యాఖ్యల్ని మళ్ళీ చెప్పించారు అంటే రాజ్యాంగ అధినేత అయినటువంటి రాష్ట్రంలో ఆయన రాజ్యాంగానికి ఎడ్డుగా ఉండినటువంటి గవర్నర్ గారిని కూడా వారి స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ జగన్ గారి మీద కక్షపూరితంగా ఒక ఆయుధంలాగా గవర్నర్ గారి వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో అన్నిట్లో ట్రోల్ అవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారనుకోవచ్చు. అది చాలా తప్పండి. సుప్రీంకోర్టుకి కూడా అగౌరవపరిచినట్టే, సుప్రీంకోర్టుకి కూడా విలువ ఇవ్వకుండా ప్రవర్తించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం అని చెప్పి మనం భావించాలి. ఇది ఖచ్చితంగా న్యాయ నిపుణులు కానివ్వండి, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తప్పు పట్టాలి, చేయాలి. దీనిని ఆహ్వానించే పరిస్థితుల్లో అయితే లేదండి.
అట్లాగే ఎన్నో అవాస్తవాలు గవర్నర్ గారితో పలికించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సార్ ఇంకొక విషయం చెప్పండి సార్, ఒక విషయం సార్, ఇంకొకటి న్యాయపరమైన అంశమే. జస్టిస్ రాకేష్ కుమార్ గారు రిటైర్డ్ అయ్యో బదిలీ అయ్యో వెళుతున్నప్పుడు అమరావతి రైతుల పేరుతో కొందరు ధర్నా చేస్తుంటారు కదా, వాళ్ళందరూ పూలు జల్లి ఆయనకి దారి పొడవున పూలతో పాన్పులాగా అదే ఆయన కాన్వాయ్ లేదా వెహికల్ వెళ్తున్నటువంటి దారిలో చేసింది వీరి విషయంలోనేనా, రాకేష్ కుమార్ గారి విషయంలోనేనా? అవునండి, రాకేష్ కుమార్ గారి విషయంలోనే చేశారండి. వారు రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోజు అన్ని పచ్చపూలన్నీ పరుస్తూ చెందుతూ జగన్ గారిని తిట్టారు అని చెప్పేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి అమరావతి ప్రజలు, ఈ టీడీపీ పక్షాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారు ఆ రోజు వారిని దేవుళ్లాగా పూజిస్తూ సాగనింపారు ఆ రోజు. అది కూడా వారి ప్రవర్తన తీరుకు అర్థం పడుతుంది. ఒక జస్టిస్ గా వారు దాన్ని స్వాగతించకూడదు. న్యూట్రల్ గా ఉండాల్సిన వ్యక్తి న్యూట్రల్ గా లేకుండా చేయకుండా అంత జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు అవేమి వద్దు అని చెప్పేసి వారు వేరే దారిలో అయినా వెళ్ళిపోవాలి. కానీ వారు దాన్ని ఆహ్వానిస్తూ వారందరికీ ఆ కారులో నుంచొని దండాలు పెడుతూ చేస్తూ ఆ రోజు వాటిని స్వీకరించారండి. అది కూడా ఆ రోజు జస్టిస్ గా వారు ఉండి అవి స్వీకరించడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే వారు ఎంతో అవమానకర రీతిలో సుప్రీంకోర్టు ఒక దాంట్లో స్టే ఇచ్చి అందులో జడ్జిమెంట్ చెప్పొద్దు అన్నా సరే వీరు ఆ జడ్జిమెంట్ చెప్పడము చేయటము చూసి ఆ రోజు చేసిన తర్వాత ఈ విషయం సుప్రీంకోర్టు వారికి తెలిసి వారిని వచ్చి హాజరవ్వమంటే ఎన్సీఎల్టీ సభ్యులందరినీ కూడా అప్పుడు అక్కడికి వెళ్ళి హాజరైతే కంటెంప్ట్ అవుతుంది, చాలా సీరియస్ అవుతుంది అని చెప్పి గతంలో ఇట్లా కలకత్తా జడ్జి గారు ఒక జస్టిస్ గారు చేస్తే వారిని 6 నెలలు జైల్లో ఉంచారండి. వీరికి ఆ పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇక రాజీనామా చేసి అవమానకర పరిస్థితుల్లో వీరు ఆ రోజు వెనుదిరిగారు. అంటే ఎప్పుడు కూడా వారు ఇచ్చే తీర్పులు వారి స్వప్రయోజనాలు కాపాడటం కోసం, వేరే వారి స్వప్రయోజనాలు కాపాడటం కోసమే చేశారని చెప్పి భావించాలే తప్ప న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాకేష్ గారు నడుచుకున్నారు అని చెప్పి మనం భావించక్కర్లేదు. అట్లాంటి రాకేష్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ అధినేత అయినటువంటి గవర్నర్ గారి చేత చంద్రబాబు నాయుడు గారు పలికించారంటే వ్యవస్థలన్నీ నా చేతుల్లో ఉన్నాయి, నేను ఏ కోర్టునైనా దేన్నైనా శాసించగలను, సుప్రీంకోర్టు కాదన్నది కూడా నేను చేయగలను అని చెప్పే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పించారని భావించాలండి మనం. ఇన్ని అవసరాలు చెప్పించిన చంద్రబాబు నాయుడు గారు అదేదో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకండి, అసలు బడ్జెట్ ప్రవేశపెట్టచ్చు కదా. ఎట్లాగో అతను ఏది చెప్పినా సరే ఏది చేసే తత్వం కాదు. ఓన్లీ అంకెల్ గ్యారంటీ చేయడానికే వారు బడ్జెట్ ప్రవేశపెట్టేది. మేనిఫెస్టోలో ఎట్లా అయితే అంకెల్ గ్యారంటీ చేసేటప్పుడు అన్ని చెప్పారు, సూపర్ 6 కి ఎక్కడైతే నిధులు కేటాయించాల్సి వస్తుందనో ఏమో మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారండి. ఒకళ్ళు నిజంగా నేను చేస్తానని నిధులు కేటాయించినా చేసే తత్వం లేదు, చేయలేరు. దానికి వాటన్నిటి తప్పించుకోవడం కోసం 25 నిమిషాల పాటు జగన్ గారి ప్రభుత్వం అది చేసింది ఇచ్చేసిందండి అవాస్తవాలు గవర్నర్ గారి నోటి నుంచి వారు చెప్పించారండి. వారు బడ్జెట్ నేను ఇంకొకసారి చెప్పారంటే 3 నెలల తర్వాత వారు బడ్జెట్ ప్రవేశపెట్టినా చేసిన వారన్న పథకాలు ఏవి కూడా అమలు పరిచే అవకాశం లేదు. అదేదో 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత చేసేదేదో ఇప్పుడే ప్రవేశపెట్టినా ఏదైనా ఒకటే. అంటే నేను ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఎట్లా ఉంటుందో అసెంబ్లీలో పలికే వ్యాఖ్యలు కానీ బడ్జెట్లు కానీ అదే విధంగా ఉంటాయి తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమి అసెంబ్లీ సాక్షిగా చేయరని. ఇంకొకటి మీరు అడగాల, నేను షర్మిల గారి వ్యాఖ్యలు చెప్పండి. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని వారి పర్సనల్ ఎజెండా అమలు పరుస్తున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీని ఒక ఆయుధంగా తీసుకొని వారు పర్సనల్ గా వారికి ఉన్న పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి చేయడానికి వారు ఈ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఇవన్నీ చేయడం కానీ చేస్తున్నారండి. క్లియర్ గా సోషల్ మీడియాలో చిన్న పిల్లవాడితో సహా అంటే మా పిల్లలను 8th 9th చదివే వాళ్ళు కూడా చూసారు. టీడీపీ పార్టీ అతను కదండి, అతను చంపిన ఆయన అని చెప్పి తెలిసినప్పుడు టీడీపీ పార్టీ ఉన్న ఫోటోలు షర్మిల గారు చూడలేదా? ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలు కొట్టుకున్నారు, ఒకళ్ళు చంపుకున్నారని చెప్పి అన్నారు. అంటే సోషల్ మీడియాలో అతను అంతమంది నాయకులతో కేకులు కట్ చేయించినవి అవన్నీ కూడా అవాస్తవాలు. ఆ ఫోటోలన్నీ ఆమె కనబడలేదా? అతని సోషల్ మీడియాలోనే పెట్టుకున్నారు. ఇంకొకటి అక్కడ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక ఓటర్ చనిపోయి ఉంటే చేస్తే కనీసం అక్కడ ఆంజనేయులు గారు ఎమ్మెల్యే గారు వచ్చి పలకరించలేదు, చేయలేదు. దాన్ని బట్టే మీకు అర్థం అవ్వట్లేదా చంపిన టీడీపీ వాళ్ళు బాధితులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అని చెప్పి అక్కడ వాళ్ళు ఎంతో బాధపడుతూ వ్యాఖ్యానించారు. ఇవన్నీ కూడా చూస్తుంటే షర్మిల గారు మీరు ఇందాక తులసి రెడ్డి గారి గురించి కూడా చెప్పారు, కేవలం వారి స్వప్రయోజనాలు సొంత ఎజెండా అమలు పరచుకోవడం కోసం దేశ రాజధానిలో చేసే ధర్నాన్ని కూడా స్వాగతించకుండా చేయకుండా దాని మీద కూడా వారు వ్యాఖ్యానించడం చాలా మంది హాస్యాస్పదంగా కాకుండా చాలా బాధపడుతూ చూస్తున్నాను. చాలా బాధాకరంగా ఉన్నాయండి షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు.
ఏదన్నా ప్రతిపక్షంగా ఉండి ఇంకో ప్రతిపక్షానికి సపోర్ట్ గా లేకుండా ఇట్లాంటి మాటలు వారు ఫ్యూచర్ లో మాట్లాడకూడదు అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారండి. రైట్.